ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. Pursues righteousness, faith, love, and peace with those who are called on the Lord out of a pure heart. The book of 2 Timothy chapter 2 verses 22. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుడైన పౌలు తిమోతి గారికి ఆ యొక్క ప్రజలందరికీ తెలియజేస్తున్నాడండి. చూడండి, నీవు యవనిచ్చలను నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని ఈ యొక్క మాటను మనతో తెలియజేస్తున్నాడండి. చూడండి, ఎవరైతే యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తులు వారు ఈ లోకానికి దగ్గర సంబంధులుగా జీవిస్తున్న అపవాది ఎక్కువగా వారిని పాపంలోనికి పడవేయటానికి ఎక్కువగా వెంటాడుతూ ఉంది. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన మాట ఈ దిన వాగ్దానం రోజు దేవుడు తెలియజేస్తున్న మాట, పవిత్రమైన హృదయము గల వారితోనూ ఎవరైతే ప్రభువునకు ప్రార్థన చేస్తారో వారితో కూడా నీతిగాను, యథార్థంగాను, విశ్వాసముతోనూ, ప్రేమతోనూ, సమాధానముతోనూ వెంటాడమని దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి, ఎంత చక్కని మాట దేవుడు మనందరితో తెలియజేస్తున్నాడు. మన హృదయములను, మన యొక్క ఆలోచనలను, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపములన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధులు కాకుండా దేవుని సంబంధులుగా, దేవుని యొక్క బిడ్డలంగా, యవనేచ్ఛల విషయంలో నుండి కూడా వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని యవ్వన ప్రాయంలో దేవుని యొక్క కాడిని మోయుటకు మనమందరమును సిద్ధంగా ఉండాలి. దేవునికి ఎంతో ఇష్టమండి మనము. చూడండి, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హృదయముతోనూ దేవునికి ప్రార్థించే విషయంలోను నీతిగాను, యథార్థంగాను, సమాధానముతో దేవునితో ప్రార్థించి ప్రతి ఒక్కరితో కూడా సమాధాన రీతిగా ఉండాలని, దేవుడిచ్చు ఆజ్ఞలను అనుసారంగా వాటిని అనుసరించే వ్యక్తులుగాను మనమంతా ఉండాలని దేవుడు ఆ యొక్క ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా యవనస్తుల గురించి తెలియజేస్తున్నాడు. ఎక్కువగా యవనస్తులను పాపములో, ఊబిలో అనే పడవేసే ఆ యొక్క సాతాను శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబము అనే ఆ యొక్క ఆశలను వారికి ప్రేరేపిస్తుంది. దేవునికి దూరంగా చేస్తూ సాతానికి దగ్గర సంబంధిగా చేసుకుంటుందండి. దయచేసి వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలంటే దేవునికి మొదటిగా పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయాలి. వారి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థనలు చేయాలి. యవ్వనస్తులను గురించి మనం నిత్యం ప్రార్థించాలండి. వారి యొక్క మారు మనసును, దేవునిలోనికి రక్షణ బాప్తిస్మం పొందుకొని దేవుని యొక్క నీతిని, యథార్థతను, సమాధానమును, దేవుని యొక్క కృపా కాపుదల అందరిని పొందుకోవాలని మనం ప్రార్థించుదాం. దేవుడి ఈ వాక్కును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవాని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా ప్రవ్వ, పవిత్రమైన హృదయంతో ఎవరైతే ప్రవ్వ నీకు ప్రార్థిస్తున్నారో అయ్యా వారితో కూడా సహవాసం చేసి వారితో సమాధానమును ప్రవ్వ నీ యొక్క నీతిని, విశ్వాసమును, ప్రేమను మేము కలిగి ఉండి పొందుకునే కృపదాయిచేయండి. ముఖ్యంగా యవనస్తులు నాయన వారి యొక్క యవనెచ్చల నుండి పారిపోయేలాగున నీవు ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో యవనస్తులు అదే రీతిగా జీవిస్తున్నారేమో, దయచేసి ప్రభా వారిని రక్షించండి ప్రభు. నీ కాపుదల దయచేయండి ప్రభు. వారి మారు మనసును దయచేసి ప్రార్థించే కృపా కాపుదల వారికి మారు మనసును దయచేయమని కోరుతూ ప్రతి ఒక్కరి జీవితాలలో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడే కృపా కాపుదల అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.